గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా బాగా చేసుకున్నాం అనమాట. ప్రతిసారి సంక్రాంతికి స్వీట్స్ చేస్తాం కదా, సో అరిసెలు ఒకటే చేస్తాం అనమాట. సో ఈసారి ఎక్స్ట్రాగా యాడ్ చేద్దాము అనేసి గవ్వలు, దాంతోపాటు పంచతోనలు కూడా చేస్తామన్నమాట. సో ఈ పంచతోనలు చేయడం నాకు బాగా ఇంట్రెస్ట్. యాక్చువల్ ఏంటంటే కట్ చేసి వాటినన్నింటినీ జాయిన్ చేసి ఒక పువ్వులాగా పెడతాం కదా, సో అది భలే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అనమాట. సో మా అత్తయ్య చెప్తాను చేసేసాను అనమాట. ఇంకో పక్క మా తమ్ముడు మా అత్తయ్య ఇద్దరు కలిసి గవ్వలు చేస్తున్నారు. బుడ్డి బుడ్డి గవ్వలు అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. ఇవైతే త్వరగా అయిపోతాయి అనమాట. కావాలనేసి అనుకుంటే మనం పెద్దగా పూరిలాగా ఒత్తేసుకొని వీటిని కట్ చేసి పెట్టేసుకోవచ్చు. చూసారా ఎంతమంది పని చేస్తున్నారో. మేము ఈవినింగ్ స్టార్ట్ చేసాము. ఒక పక్క అరిసెలు చేసాము. అరిసెలు అయితే త్వరగా అయిపోతాయి కదా, 2 గంటల్లో అయిపోతాయి అనమాట. ఎంత పిండి ఉన్నా సరే ఫాస్ట్గా అయిపోతాయి అనేసి. సో దాని తర్వాత ఇవి స్టార్ట్ చేసామన్నమాట. సో ఇవి చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. గవ్వలు చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో అవి అయ్యాక ఇలా వేయించేసాము. వేయించడానికి ఇవి తెల్లగా కనిపిస్తున్నాయి అనమాట. ఇవి గోల్డెన్ బ్రౌన్ రావడానికి చాలా టైం పడుతుంది. వెయిట్ చేస్తున్నాడు. వాడికి అరిసెలు ఇవ్వలేదన్నమాట. సో నేను తింటున్న దాంట్లో సగం కట్ చేసి ఇచ్చాను. ఎట్లా తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఏం పెట్టినా తినేస్తారనమాట. నీకు ఇద్దొద్దు అదొద్దు అనేసి అనరు. గవ్వలు పంచతోనలు వేయించేసి పాకంలో పెట్టేసాము. అది పక్కకు పెట్టేసి ఇక్కడ కూర్చున్నాం అనమాట. సో జొన్న రొట్టెలు చేస్తాము. ఇది మాకు ఎమోషన్ అనమాట. చాయ్ ఎట్లా ఎమోషన్, చాయ్ కాఫీ ఎంత ఎమోషన్, జొన్న రొట్టెలు కూడా అంతే ఎమోషన్ అనమాట. ఒక 2 రోజులు జొన్న రొట్టెలు లేకపోతే నోరంతా ఎట్లనో చేదుగా అన్నట్టు అనిపిస్తుంది. సో ఈవినింగ్ టైంలో ఇట్లా మేము కూర్చొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని. అండ్ ఇంకో విషయం ఏంటంటే జొన్న రొట్టెల మీద మనకు నచ్చని కూరని కూడా కలిపేసుకొని తినొచ్చు అనమాట. అంత బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.